వెల్కమ్ టు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. అందరు ఎలా ఉన్నారు? వీడియోస్ చూస్తున్నారా? లైవ్ పెడుతున్నాను, డైలీ చూస్తూ ఉండండి. ఇంకా నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నానని ప్రతి వారం వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా, షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే 7 శనివారాల వ్రతం అయిపోయింది. ఇంకా 8వ శనివారం వ్రతంకి కూడా నేను అనుకోకుండా చేస్తున్నాను. ఈ వీడియో వచ్చి 6వ శనివారంది నేను వ్రతం చేసుకున్నాను. ఇందులోనే 7 శనివారాల వీడియోస్ ఉన్నాయి. కొంచెంగా పెడుతూ వచ్చాను. ఈ వీడియోలో లాస్ట్ వీడియో కూడా యాడ్ చేసి పెట్టాను. 8వ వారము వడ్డీ కాసుల వాడు కాబట్టి 8వ వారము వ్రతం చేసి కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో చిన్న పిక్ యాడ్ చేశాను. అయితే నేను పోయిన సంవత్సరం కూడా 7 శనివారాల వ్రతం చేసుకొని తిరుపతికి వెళ్ళి వచ్చాను. చాలా బాగా అనిపించింది. దేవుడు కోరుకున్న కోరిక తీర్చిండు. ఇంకా వచ్చినాక తర్వాత చెప్పిన కదా వీడియోలో, షార్ట్ వీడియోలో కూడా 8వ వారము చేసుకోమని చెప్పాడు దేవుడు. చేసుకున్నాను, మంచిగా అనిపించింది. వడ్డీ ఇష్టం కాబట్టి దేవుడికి 8వ వారం చేసుకున్నాను. అట్లాగే ఈసారి కూడా సేమ్ అలాగే చేసుకున్నాను. అయితే నేను 8వ వారం కూడా లేట్ చేయకుండా 7వ వారం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వీక్ 8th వీక్ వస్తుంది కదా, ఆ 8వ వారం కూడా నేను అసలు అనుకోకుండా చేసేసాను వ్రతం. చాలా బాగా అనిపించింది. దేవుడే చేయించుకుని నా చేతులతో అనుకుంటున్నాను. దేవుడి దయ లేనిది మనం ఏం చేయలేమంటారు కదా. నా మనసులో వచ్చినా కానీ దేవుడు చేయించుకోవాలి అంటారు కదా, అట్లా దేవుడు నాతో 7 శనివారాల వ్రతం చేయించుకున్నాడు. పిండి దీపాలు వెలిగించేలాగా నాతో చేయించుకున్నాడు అనుకుంటాను. ఇదిగో చూసారు కదా, సంక్రాంతికి నేను మంచిగా కనిపించాలని చెప్పి పూల తొట్టిలకి ఇట్లా కలర్ వేశాను, ముగ్గులు వేస్తున్నాను. నా హాబీ అన్నమాట. ఇట్లా నేచర్ కానీ ముగ్గులు వేయడం కానీ చాలా ఇష్టము. అయితే నాకు 7 శనివారాల వ్రతం అంటే చేశాను కానీ అసలు అనుకోకుండా 8వ వారం చేసుకున్నాను. అయితే ఆ నెక్స్ట్ డే 8వ వారం వస్తుందని చెప్పి నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ప్రతిసారి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను శనివారం వచ్చే ముందే. థర్స్డేనే మొత్తం బట్టలు అన్నీ ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. పూజ గది అన్నీ కలిపి ఇప్పుడు ఈ పూజ చేసేది నేను 8వ వారం అన్నమాట. నేను అన్నీ క్లీన్ చేసి రెడీ చేసి ఇంకా మా వారితోటే దీపాలు వెలిగిస్తూ ఉంటాను. ఇద్దరం కలిసి వెలిగిస్తేనే మంచిది అంటారు కదా. అట్లా మా ఆయనతో నేను దీపాలు వెలిగించాను, పిండి దీపాలు. 8 వారాలు ఏ ఆటంకం రాకుండా మంచిగా జరిపించుకున్నాడు ఆ స్వామి మాతో. కానీ మా మనసులో కోరుకున్న కోరికలు కూడా తీరుస్తాడు అనుకుంటున్నాను. కొద్దిగా తీరుతున్నాయి. ఆ దేవుడి ఆశీర్వాదం మా మీద ఉంది అనుకుంటున్నాను. అందుకే నేను 8 వారాలు చేసుకోగలిగాను వ్రతము. చాలా మంచిగా అనిపించింది. ఆ భగవంతుడు ఉన్నాడు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అన్నమాట. తిరుపతికి వెళ్ళొచ్చినాక కూడా నేను మళ్ళీ చేసుకుంటానని అనుకుంటున్నాను. నా మనసులో ఉంది. నాతో వీలైనంత వరకు నేను దేవుడికి పిండి దీపాలు వెలిగిస్తూనే ఉంటాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది దేవుడికి పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటే. దేవుడు ఉన్నాడు, నమ్మండి.